మైలారం గ్రామంలోనే ఉన్నాం. మనతో పాటు గ్రామస్తులు ఉన్నారు. ఇక్కడ మనకు గ్రామానికి ఆనుకొని ఉన్నటువంటి కొండ కూడా కనిపిస్తుంది. ఇక్కడ విజువల్స్లో మన కెమెరామ్యాన్ ఏదైతే కొండను చూపిస్తున్నాడో ఈ గుట్టకే పూర్తిగా మైనింగ్ జరుగుతుంది. పూర్తిగా చూడవచ్చు గ్రామానికి ఆనుకొని ఉన్నటువంటి ఈ గుట్ట దగ్గర మైనింగ్కి సంబంధించినటువంటి పనులు జరుగుతున్న నేపథ్యంలో గుట్ట దగ్గర బ్లాస్టింగ్ అయినప్పుడు కానీ తవ్వకాలు జరిగినప్పుడు కానీ అక్కడ నుంచి వచ్చేటటువంటి ఆ డస్ట్ కావచ్చు, ఆ శబ్దాలు కావచ్చు, వాటన్నిటి వల్ల గ్రామం అంతా కూడా గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే మైనింగ్ వద్దు అంటూ కూడా గత కొన్నేళ్లుగా వీరంతా ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి. ఒకసారి గ్రామస్తులతో కూడా మాట్లాడిద్దాం. మైనింగ్ కారణంగా వీరికి జరుగుతున్నటువంటి ఇబ్బందులు ఏంటి, ఎటువంటి అవస్థలు పడుతున్నారో తెలుసుకుందాం. పెద్ద ఆయన ఏం పేరే? గుడేలు రాములు. ఏంది ఇక్కడ గుట్ట తవ్వుతురు కదా, దీనివల్ల మీ గ్రామస్తులకు కానీ మీకు కానీ ఏమి ఇబ్బంది అవుతుంది? మాకు కానీ సార్ అక్కడ తీసిండ్రు, ఆ పక్కకు తీసిండ్రు, మళ్ళీ ఈ పక్కకు పెడదామంటే వాళ్ళు ఎవడో అమ్ముకున్నారు రూపాయలు తిన్న కొడుకులు ముందరికి రావాలి. మేము తినలేదు. మా పొగ వాసనకు మా ముసలిళ్ళం కానీ పిల్లలు కానీ భూములు కానీ ఇండ్లు కానీ సస్తే మేము ఏడబత్తాం. అందులో నెమ్మళ్ళు ఉండేవి, జింకలు ఉండేవి, దుప్పులు ఉండేవి. అంటే ఎక్కడ పోతాయి? మా ఆ పొగ వాసనకు ఊరు పోతుంది, సస్తాం. ఎట్లా చేయాలి మరి? మాకు భూములు ఇండ్లు కట్టించాను చెప్పాను గవర్నమెంట్ను. నిన్న పోలీసు వాళ్ళు వచ్చి 10 మందిని ఎదుర్కోపోతారా? పోలీసు వాళ్ళు ఏం చేశారు? అంటే మీరు అధికారుల దృష్టికి తీసుకెళ్ళిరా ఇక్కడ మైనింగ్ వల్ల డస్ట్ వస్తుంది, బ్లాస్టింగ్స్ అవుతున్నాయని అధికారులు? పోలీసు వాళ్ళకు ఎంత లంచం వేసిండు ఆ మైనింగ్ వాడు. సర్పంచ్ లేడు, 7-8 మంది వార్డు నెంబర్లు ఉన్నారు. ఒక్క వార్డు నెంబర్ లేరు నిన్న బహిష్కరిస్తే. చెప్పండి మీరు. ఆ బరదులు ఉండేవి 2 చిన్న చిన్న పిల్లలు, మా భూములు మా ఇండ్లు కొట్టుకొని వాసనకు వస్తే బాగుంటుంది గవర్నమెంట్కు. ఎవడాడు ఇచ్చింది వాళ్ళకు అటాటు. ఏం చేస్తారు ఫర్దర్గా? ఇప్పటికే మైనింగ్ ఆపాలని చెప్పేసి ధర్నాలు చేసిర్రు. పూర్తిగా పార్లమెంట్ ఎలక్షన్ కూడా బహిష్కరించారు కదా. మున్ముందు రోజుల్లో ఈ మైనింగ్ గురించి ఎట్లా ముందుకు వెళ్తారు? ముందుకు మైనింగ్ వద్దే వద్దు మాకు. ఆ గుట్టను తీయద్దు. గుట్టని మా ప్రాణాలు ఇస్తాం కానీ గుట్టను తీస్తే మేము బతకం. పశువులు జీవాలు మేకలు ఉంటాయి, అందులో మేస్తాయి వానలకు. బ్లాస్టింగ్ చేస్తారు అక్కడ. బ్లాస్టింగ్ పక్క అయిపోయింది సార్. అక్కడ చూడడానికి అయినా కానీ కొడుతున్నారు పోలీసు వాళ్ళు. వాళ్ళకి అటాట్ ఎవడిచ్చిండు? పోలీసు వాళ్ళకి అటాట్ ఎవడిచ్చిండు? ఎన్నేళ్ళు అవుతుంది గుట్ట దోవటి? ఈడనా మా అంతా మా 5-6 నెలలే. 5-6 నెలలే అంతే. ఈ 5-6 నెలల నుంచి ఎమ్మెల్యే దృష్టికి కానీ అధికారుల దృష్టికి, కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తే ఏమంటున్నారు? ఊళ్ళకే వస్తలేరు సార్.